మహిళ. మనందరికీ తెలుసు మనం పిల్లల్ని పెంచగలుగుతాం, అదే కాకుండా మన పెద్ద పెద్ద పరిశ్రమల్ని కూడా నడపగలుగుతాం. ఒక్కసారి మనందరూ మహిళలు బరిలో దిగితే సక్సెస్ ఎప్పుడు గ్యారంటీనే. దానికి ఉదాహరణ మీరందరూ స్త్రీ శక్తి మహిళలు. స్త్రీ శక్తి లేకపోతే మన రాష్ట్రానికే శక్తి లేనట్టే. స్త్రీ శక్తి అనేది అంత ముఖ్యం, అదొక మహాశక్తి. మహిళలను ఎప్పుడు గౌరవించేది, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే కుటుంబం మా కుటుంబం. మీ అందరికీ తెలిసిందే, మీ అందరి అన్నగారు ఎన్టీ రామారావు గారు, మా తాతగారు స్త్రీల కోసం ఎంతో చేయటం జరిగింది. మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. అదే కాకుండా మన భారతదేశంలో మొట్టమొదట మహిళా యూనివర్సిటీ పద్మావతి విశ్వవిద్యాలయ స్థాపించింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. అదే కాకుండా మహిళలు కూడా పాలిటిక్స్ లో అంటే రాజకీయాల్లో భాగం తీసుకోవాలని, వాళ్ళు కూడా డిసిషన్స్ తీసుకోవాలని మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారే. మహిళల సాధికారత సంక్షేమం మీద అంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారి మార్గంలోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. దానికి ఒక ఎగ్జాంపుల్ మన డ్వాక్రా సంఘాలు. అంత పెద్ద స్థాయిలో డ్వాక్రా సంఘాలు స్థాపించింది మొట్టమొదట నారా చంద్రబాబు నాయుడు గారే. అదే కాకుండా యువతులకు మంచి ఆపర్చునిటీస్ దొరకాలని, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజెస్ లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతో మంది మహిళలు ఇంజనీరింగ్ చేసి మెడికల్ డిగ్రీ చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు, వాళ్ళు ఇండిపెండెంట్ గా ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు చాలా గర్వంగా చాలా గౌరవపూర్వకంగా ఉండగలుగుతున్నారు. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా దీపం పథకం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లక్షలాది మహిళలకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన మంగళగిరిలో చూసుకుంటే నారా లోకేష్ గారు శ్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా మహిళలకు ఎంతో చేయటం జరిగింది. మహిళా సాధికారత గురించి మాట్లాడటం ఒకటంది, ఏదో ఒకటి చేయటం ఇంకొకటి. నారా లోకేష్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి, మీరందరూ చూశారు. దానికి ఇంకొక ఉదాహరణ నేనే. నాకు చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అయినా కూడా నేను నా కలలను నిజం చేసుకోవాలని, విజయించాలని నారా లోకేష్ గారు ఎంతో సపోర్ట్ ఇవ్వటం జరిగింది. నేను పై చదువులకి విదేశాలకు వెళ్ళాను, జాబ్స్ చేయడానికి వేరే కంట్రీస్ కూడా వెళ్ళాను, అమెరికాకి వెళ్ళాను, సింగపూర్కి వెళ్ళాను. పెళ్ళి అయిన తర్వాత ఆయన ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అదే కాకుండా ఈరోజు నేను అంత చదివి నేను హెరిటేజ్ ఫుడ్స్ అనే సంస్థని మేనేజ్ చేయగలుగుతున్నానంతే. అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మీద చాలా సేవ చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే. చాలా మంది చెప్తూ ఉంటారండి పురుషుల సక్సెస్ వెనకాల మహిళలు ఉంటారని. నాకు ఆపోజిట్, నా సక్సెస్ వెనకాల ఎప్పుడు నారా లోకేష్ గారు ఉంటారు. నారా లోకేష్ గారి విజన్ ఏంటంటే కేవలం నేను మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సక్సెస్ఫుల్ గా ఉండాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇండిపెండెంట్ గా ఉండాలనేది.